సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని చర్చి పాస్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. రామచంద్రాపురంలోని మెథోడిస్ట్ చర్చి ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వారు, నియోజకవర్గంలో సుమారు 50,000 మంది క్రిస్టియన్లు ఉన్నప్పటికీ మృతదేహాల అంత్యక్రియలకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వ భూమిలో కనీసం 10 ఎకరాలు గ్రేవ్ యార్డ్ కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమాజానికి అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మీకు తెలిసినట్లుగా క్రైస్తవ సమాజము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూనే ఉంటుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూసినాము. జూబ్లీహిల్స్లో కానీ, మన కంటోన్మెంట్లో కానీ, ఉప ఎన్నికలలో కానీ, సర్పంచ్ ఎన్నికలలో కానీ కాంగ్రెస్కి క్రైస్తవులు ఎప్పుడు కూడా మద్దతుగానే నిలుస్తూ వచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సమాజం కోసం అనేక పథకాలు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అనేక పథకాలు ప్రారంభించడం జరిగింది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో, కాలేజెస్లో అడ్మిషన్స్ కానీ, ప్రతి సంవత్సరం 100 మంది క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చర్చిల నిర్మాణం కోసము, రెనోవేషన్ కోసము నిధులు విడుదల చేయడం జరుగుతుంది. క్రైస్తవ మహిళలకు ఉచితంగా కొట్టు మిషన్లు, క్రిస్మస్ వేడుకలకు నిధుల కేటాయింపు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు మన గవర్నమెంట్ చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఎకరాల గ్రేవ్ యార్డ్ మాకు కావాలని చెప్పేసి ఇది సరిపోవట్లేదు కాబట్టి ఇది ఇక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. 10 ఎకరాల రేవంత్ రెడ్డి సీఎం గారిని నేను ప్రత్యేకంగా మా బృందం తరపున క్రైస్తవ సమాజం మీకు ఎంతో ప్రియమైందని భావిస్తూ, ఉద్దేశిస్తూ, ఆశాపూర్వకంగా మేము ప్రార్థిస్తుంటున్నాం. ఏంటంటే వరాలు ఇచ్చే దేవుడికి ఎవరైనా ఏదైనా అడగగలుగుతారు. అది కేవలం క్రైస్తవ సమాజానికి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం. కాబట్టి ఇది మీకు సుసాధ్యము, అసాధ్యమైంది కాదు. కాబట్టి ఇది చిన్న విషయం. మేము 10 ఎకరాల గ్రేవ్ యార్డ్ అడగడము